దేవుడు తన ప్రేమను మనకు తెలియజేశాడా అన్నటువంటి అంశాన్ని ఈరోజు మన వాక్యం నుంచి నేర్చుకుంటాం. దేవుడు తన అనాది సంకల్పంలో మరి ఈ సృష్టిని కలిగించక మునుపు, ఆకాశం లేనప్పుడు, భూమి లేనప్పుడు, విశ్వం లేనప్పుడు, అసలు ఏమీ లేనప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు తన మనసును ఒక ఆలోచన చేశాడు. మరి గొప్ప విశ్వాన్ని కలిగించాలని, అందులో భూమిని కలిగించాలని, ఆ భూమి మీద తన స్వరూపంలో తన చొప్పున తన పిల్లల్ని దేవుడు తయారు చేయాలని, వారిలో దేవుడు నివసించాలని దేవుడు కోరుకున్నాడండి. అలా కోరుకొని దేవుడు తన నోటి మాట చేత ఈ మహా విశ్వాన్ని, అందులో ఉన్నటువంటి గెలాక్సీలను, నక్షత్రాలను, కోటాను కోట్ల నక్షత్రాలని, ఆకాశ మహాకాశాలని, అలాగే అందరూ భూమిని, భూమిలో ఉన్న సమస్తాన్ని, ఈ ప్రకృతిని అంతటిని కూడా దేవుడు కేవలం నోటి మాట చేత కలిగించింది. అలా కలిగించి దేవుడు అన్నిటినీ కూడా ఈ భూమి మీద మనిషి పుట్టక మునుపు, దేవుడు మనిషిని తయారు చేయక మునుపు గాలిని, నీరుని, ఆకాశాన్ని, వర్షాన్ని, వృక్షాలని, ఫలాలించేటువంటి చెట్లని, జంతువుల్ని, ఈ భూమి మీద మనిషి జీవించడానికి కావలసిన ప్రతి ఒక్క వాతావరణాన్ని, ప్రతి ఒక్క ప్రకృతిని దేవుడు మనిషి కొరకు ఏర్పాటు చేసిన తరువాత తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేల నుండి మట్టిని తీసి మనిషిగా తయారు చేసి తన ఊపిరి, తన జీవవాయువును నరులోనికి వదలగా నరుడు జీవాత్మగా మారిపోయాడు. దేవుడు ఆదాము తయారు చేసుకున్నాడు, తన స్వరూపంలో తన పోలిక చొప్పున తయారు చేసుకున్నాడు. ఆదాములో నుండి హవ్వను తీశాడు. ఇద్దరిని కూడా దేవుడు ఏదేను అనబడినటువంటి తోటలో, దేవుడు ఏదేను దగ్గర వేసినటువంటి తోటలో దేవుడు ఉంచాడండి. ఉంచి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆదాము హవ్వలు దేవుని ప్రేమను తెలుసుకుంటారని, ఈ కలిగించబడినటువంటి ప్రకృతిని, కలిగించబడినటువంటి సమస్తాన్ని చూసి దేవుడు తమ తండ్రి ఎంతో గొప్పవాడని, తమ తండ్రి ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడని, తమ ఈ భూమి మీద రాకమునిపై దేవుడు వారి కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేశాడండి. మరి భూమి మీద వారు రాకమునిపై వారి కొరకు నీరుని, ఆహారాన్ని, గాలిని, వర్షాన్ని, ఈ సమస్త ప్రకృతిని, జంతువులు అన్నింటినీ కూడా దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడని, దేవుడు ఎంతగా వారిని ప్రేమిస్తున్నాడని, దేవుడు ఎంతగా మనుషులు ప్రేమించబడని, దేవుడు తన పిల్లలుగా వారిని తయారు చేసుకున్నాడని, దేవుడు తన ప్రేమను, మరి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటారని దేవుడు ఎంత కోరుకున్నాడండి, ఎంత కోరుకున్నాడు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకోవాలంటే, కాబట్టి ఈ సృష్టి కలిగించక మునిపే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ నిలమన్నది కాదు, దేవుని ప్రేమ 10-20 సంవత్సరాలు మునుపుది కాదు, దేవుని ప్రేమ 2000 సంవత్సరాల మునుపుది కాదు. దేవుని ప్రేమ ఆకాశం భూమి కలిగించక మునుపు నుంచి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంత గొప్ప ప్రేమను దేవుడు మనుషుని మరి అగపరిచాడు. అయితే దేవుని ప్రేమను మనిషి అర్థం చేసుకుంటాడని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆదాము అర్థం చేసుకోలేదు, హవ్వ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే, చూడండి ఒకసారి యోబుకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతివంతులుగా చేయబడతారు. చూసారు, దేవుడు మొదటి మనిషి అయిన ఆదాముని తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు. కానీ ఆదాము ఏం చేశాడంటే, ఒకానొక దినాన్ని ఆదాము హవ్వలు ఏం చేశారంటే, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అన్నాడు. అంటే ఒక్క మనిషి పాపం చేసినందువలన మనుషులందరిలోనికి కూడా పాపం విస్తరించి. చూసారండి, ఒక్క ఆదాము పాపం చేయటం బట్టి ఆదాము ద్వారా పుట్టిన, భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలోనికి కూడా పాపం విస్తరించి. ఒక మనిషి దేవుడికి అవిధేయత చూపించడం బట్టి అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అని ఉందండి. అంటే ఒక్క వ్యక్తి అవిధేయత చూపించాడు, అంతే. ఒక్క వ్యక్తి అవిధేయత చూపించాడు. ఒక్క మనిషి యొక్క పాపం, ఒక్క మనిషి యొక్క అవిధేయత అనేకులను పాపులుగా మార్చింది.
ఆదాము ద్వారా మనుషులందరూ కూడా పాపం విస్తరించింది. అయితే ఆ పాపం ఎప్పుడు మనిషిలో నుంచి బయటకు వస్తుందంటే వారికి వయసు పెరిగిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత, ఆలోచన స్థితి వాళ్ళకి వచ్చిన దినం నుండి కూడా మనిషిలోనికి ఈ పాపం అనేటువంటిది ఉద్భవిస్తూ ఉంది. పుట్టినప్పుడు యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు, కానీ వారికి ఒక వయసు వచ్చిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు వారిలో ఏమైందంటే పాపం బయటపడింది. ఆ పాపం ఎవరిలో నుంచి వచ్చింది? ఇదిగో మొదటి మనిషి అయినా ఆదాము నుండి వచ్చింది. అందుకేనండి దేవుడు ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు మనం ఒకసారి చూడమండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి, యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడటండి దేవుడు. చూసారా, దేవుడట మనిషిని, ఆదాముని యథార్థవంతుడిగా దేవుడు తయారు చేశాడు. దేవుని లాగే తయారు చేశాడు. ఆదామును చూసిన ఒకటే, దేవుని చూసిన ఒకటే అన్నంతగా దేవుడు ఆదామును తయారు చేశాడు. అవ్వను కూడా అలాగే తయారు చేశాడండి. వాళ్ళు ఏమాత్రం కూడా పాపం లేని వారిగా దేవుడు తయారు చేశాడండి. కానీ ఏ రోజైతే సర్పం వల్ల మోసం చేసిందో, దేవుని మాటకి ఏ రోజైతే అవిధేయతను చూపించారో, ఆ రోజు ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒక్క మనిషి అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. కాలక్రమేణా మనం చూస్తే దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఎలాగో హృదయంలో నొచ్చుకున్నాడో తెలుసా? ఎలాగో బాధపడ్డాడో తెలుసా? ఆదికాండంలో మనం చూసినట్లయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయంలోని తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చూచి, యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనడటండి దేవుడు. అయ్యో, అనవసరంగా మనుషులు చేశాను, వారు నా కొరకు జీవిస్తారనుకున్నాను, వారు నా కొరకు బ్రతుకుతారనుకున్నాను, నాకు విధేయులుగా జీవిస్తారనుకున్నాను, కానీ వారిలో విధేయత లేదు, అవిధేయత పెరిగిపోయింది. వారి తలంపులో ఊహంతా కేవలం చెడ్డలుగా మారిపోయింది అని చెప్పి, అయ్యో ఎందుకు చేశాను ఈ నరుల్ని, ఎందుకు చేశాను ఈ ప్రకృతిని, ఎందుకు చేశాను ఈ యొక్క విశ్వాన్ని వారి కొరకు అని చెప్పి దేవుడట తన హృదయంలో బాధపడ్డాడటండి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో మరొకసారి మాట చదువుతాను చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరు అన్నాడండి. అంటే ఆదాము ఒక్కడు దేవునికి చూపించినటువంటి అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అనేకులు పాపులుగా చేయబడ్డారు. అయితే మనిషి పాపిగా మారిపోయాడని దేవుడు తన ప్రేమని చంపేసుకోలేదు. మనిషి అవిధేయత చూపించాడని దేవుడు తన ప్రేమని వెల్లడపరచడం మానేదండి. మనిషి అవిధేయతను చూపించాడని దేవుడు తన ప్రేమను వెనక్కి తీసుకోలేదండి. దేవుడు మనిషి అవిధేయత చూపించిన సూర్యుడిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉదయింపచేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమి మీద నుండి పంటలు పండిస్తున్నాడు. ప్రకృతిలో జరగవలసిన ప్రతి నియమం, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి కార్యం దేవుడు మనుషుల వల్ల జరిగిస్తున్నాడు. అవిధేయులైనటువంటి వారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన వర్షాలు కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. దేవుడు మనం చూసినట్లయితే మనుషుల కొరకు ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ధర్మశాస్త్రంలో మనిషి ఒకవేళ అపరాధం చేస్తే ఏం చేయాలి అన్నటువంటి కార్యక్రమాలు కూడా దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. పాప పరిహారార్థమని, అపరాధ పరిహారార్థమని, మరి సమాధానమని దేవుడు మనుషుల కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు తన ప్రేమను మర్చిపోలేదు. మనుషుల యొక్క పాపాలను క్షమించడం మొదలు పెట్టాడు. మనుషులు తన వైపు మారాలని కోరుకున్నాడు. మనుషులు తన దగ్గరికి రావాలన్నటువంటి ఆలోచనతో దేవుడు సాగుతూ ఈ రోజు వరకు కూడా నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉండి తన ప్రేమను ఒకే రీతిగా మనుషుల వల్ల చూపిస్తూ ఉన్నాడు. అయితే 2000 సంవత్సరాల క్రిందట దేవుడు మరి ఏం చేశాడంటే, మనుషులు ఇంకా దేవుని ప్రేమను పూర్తిగా ఎరగలేని స్థితిలో, ఇంకా దేవుని ప్రేమను పూర్తిగా తెలుసుకోలేని స్థితిలో, ఇంకా దేవుని ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉండగా
దేవుడు మనుషులకి తన పరిపూర్ణమైనటువంటి ప్రేమను తెలియచేయాలనుకున్నాడు. దేవుడు మనుషులకు తన పరిపూర్ణమైనటువంటి ప్రేమను, హద్దులు లేని, కొలతలు లేని ప్రేమను, ఎల్లలు లేని ప్రేమను దేవుడు మనుషులకు తెలియచేయాలనుకున్నాడు. దేవుడు మనుషులకు తెలియచేయాలనుకున్నాడు. అందుకే దేవుడు ఏమని చెప్పాడు చూడండి, యోహాను రాసిన సువార్త 3:16. దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. చూడండి, దేవుడట లోకమనగా అర్థం ఏంటంటే ప్రజలు, భూలోకములో ఉన్న ప్రజల్ని, మనుషులందరినీ దేవుడట ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడంటే కింద చెప్తున్నాడు చూడండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి. అంటే దేవుడు ఏం చేశాడో తెలుసు, తన కుమారుని లోకానికి పంపించాడు. అలా పంపించి దేవుడట కేవలం ప్రభు నామంలో విశ్వాసం ఉంచితే చాలు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. కేవలం ప్రభు నామంలో విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే చాలు, రక్షణ పొందుకుంటే చాలు, క్రీస్తు రక్తం చేత కడగబడితే చాలు, దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటే చాలు, దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అది దేవుని ప్రేమ. ఎంతకీ యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు ఈ లోకానికి? యేసుక్రీస్తుని పంపించడంలో దేవుని ప్రేమ ఏ విధంగా మనకు అర్థమవుతుంది? యేసుక్రీస్తుని పంపించడంలో దేవుని ప్రేమ మనిషికి ఏ విధంగా తెలుస్తుంది? అందుకే యేసుక్రీస్తు ఏమని చెబుతున్నారు చూడండి, యోహాను రాసిన సువార్త 1:18 చదువుతా ఉన్నాయి. ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఎవ్వరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదండి. తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. అన్ని దేవుడి భూమి మీద మనిషి బ్రతకడానికి ఇచ్చినా దేవుని ప్రేమ అర్థం కాలేదండి మనుషులకి. దేవుని ప్రేమను తెలుసుకోలేకపోయారండి మనుషులు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని లోకానికి పంపించినప్పుడు తన కుమారుడిని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అంటే ఇదిగో తండ్రి గురించి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చెప్పాడు. తండ్రి గురించి చెప్పాడు. మోషే చెప్పాడంటే ఇశ్రాయేలీల వరకే, ధర్మశాస్త్రం చెప్పిందంటే ఇశ్రాయేలీల వరకే. యేసుక్రీస్తు యూదులకి, అన్యజనులకి, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అయిన దేవుని గురించి చెప్పాడు. తండ్రి అయిన దేవుని గురించి బయలుపరిచాడు. ఆయన తండ్రి అయిన దేవుని బయలుపరిచాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి తండ్రిని బయలుపరిచాడండి. యేసుక్రీస్తుని ఎందుకు ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడనంటే చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 8:3-4 శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించింది. చూసినట్టు ఆదాము ద్వారా ఒక మనిషిని అవిధేయత ద్వారా అనేకులు ఎలాగో పాపులుగా మార్చబడిరో ఆ మనుషుని ద్వారా, ఆ ఒక్క మనుషుని ద్వారా మనుషులందరూ నీతిమంతులుగా మార్చబడాలని దేవుడు అంట తన కుమారుడైన యేసుక్రీస్తుని ఏం చేశాడో తెలుసా? శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవచ్చు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని. మన యందు నీతి విధి, దేవుని యొక్క నీతి మన ద్వారా నెరవేర్చబడాలన్నట. దేవుడు ఏం చేశాడో తెలుసండి? పాప పరిహారము నిమిత్తము, పాపం పరిహరించబడ్డానికి, పాపం క్షమించబడ్డానికి, పాపం తీసివేయబడ్డానికి, పాపం కడిగివేయబడ్డానికి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తుని, తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించాడు. నువ్వు వెళ్ళి ఇదిగో నా ప్రేమను తెలియపరుచిన ఆయన మనుషులందరికీ, నా పిల్లలందరికీ నా ప్రేమను తెలియచే. ఇదిగో ఆదాము నా ప్రేమను తెలుసుకోలేకపోయాడు. ఏదైనా తోటలో అనేక సంవత్సరాలు ఉండి వారితో నేను మాట్లాడినప్పటికీ కూడా, వారిని నేను దర్శించినప్పటికీ కూడా, చల్లపోట వారి దగ్గరికి వచ్చి నేను మాట్లాడినప్పటికీ కూడా ఆదాము నా ప్రేమను తెలుసుకోలేకపోయాడు.
ఆదాము కొరకు, మనుషుల కొరకు భూమి మీద ఇవంతా కూడా నేను కలుగు చేసినప్పటికీ కూడా ఆదాము నా ప్రేమను గుర్తించలేకపోయాడు, హవ్వ నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది, మనుషులు ఎవరు కూడా నా ప్రేమను గమనించలేకపోతున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు నా ప్రేమను భూమి మీదకి, నువ్వు వెళ్ళి తెలియచే భూమి మీద నా ప్రేమను, నువ్వు వెళ్ళి ప్రకటించు భూమి మీద నా ప్రేమను, నువ్వు వెళ్ళి వెల్లడిపరచు నా గురించి భూమి మీద అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం చేశాడో తెలుసండి? శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తం, అంటే ఏ మనుషుల ద్వారా అయితే భూమి మీదకి పాపం వచ్చిందో, ఏ మనుషుల ద్వారా అయితే భూమి మీదకి పాపం వచ్చిందో, పాప పరిహారం అనేటువంటి మాటని అక్కడ మనం చూసాం కదండి. ఇంకొక సందర్భాన్ని కూడా దాన్ని అలాగే పట్టుకొని చూద్దామండి. అదే ఇంత చదువుకున్నటువంటి మాట చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. రోమిలు అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. చూసారంటే ఒక్కరి అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారట, ఒక్కరి విధేయత వలనట అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఇది దేవుని సూత్రం, ఇది దేవుని ఫార్ములా. ఏంటి దేవుని ఫార్ములా అంటే, ఒక్క మనిషి ద్వారా పాపం మనుషులందరిలోకి విస్తరించింది అవిధేయత వలన. ఒక్క మనిషిని అవిధేయత వలన మనుషులందరూ అనేకులు పాపులుగా చేయబడ్డారు. దేవుడు ఏం చేశాడో తెలుసండి? అదే సూత్రాన్ని ఉపయోగించి ఒక్క మనిషి విధేయత వలన మనుషులందరినీ నీతిమంతులుగా మార్చాడు. భూమి మీద దేవునికి విధేయతను చూపించినటువంటి వారిలో మరి చూసినట్లయితే ఒక మనుషుని ద్వారా విధేయతనిచ్చాడు. ఎవరు అంతగా విధేయత చూపించినటువంటి వ్యక్తితో ఒకసారి మనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ప్రభువే యేసుక్రీస్తుట దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా తండ్రి అయిన దేవునితో సమానంగా కూర్చున్నటువంటి హోదాని కూడా పక్కన పెట్టేసి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా, ఈ భాగ్యం ఇంత భాగ్యాన్ని వదిలేసుకొని నేనేమో శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వెళ్ళాలా అని అనుకోలేదటండి. నేనేమో దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలా అని యేసుక్రీస్తు అనుకోలేదట. నేనేమో మనుషుల పోలికగా పుట్టాలా అని అనుకోలేదటండి. అనుకోకుండా ఏం చేశాడో తెలుసా? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడండి. అతని స్వరూపం ఆ రోజుల్లో ఏ స్వరూపం ఉందండి? దేవుని స్వరూపం. ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఏ స్వరూపం మార్చబడింది? కిందకు వచ్చేసరికి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం. చూడండి, దేవుని స్వరూపాన్ని వదిలేసి దాసుని స్వరూపంలోకి వచ్చేసాడు యేసుక్రీస్తు. ఎందుకు? దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపంలోకి వచ్చాడండి. దాసుని స్వరూపం, ఈ రెండు స్వరూపాల్లో చాలా తేడా ఉంది. దేవుని స్వరూపానికి దాసుని స్వరూపానికి చాలా తేడా ఉంటుంది. దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం. దాసుడు అంటే ఎవరు? పనివాడు, పనిచేసేవాడు. దాసుడు అనగా పనివాడు, పనిచేసేవాడు, యజమాని కింద పనిచేసేవాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, అంటే ఏమీ లేనటువంటి వాడిగా ప్రభువు చేసుకున్నాడటండి. ఇప్పుడు చదువుతాం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా. చూడండి, ఇక్కడ ఆ లైన్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఏం చూపించాడు? విధేయత. ఏం చూపించాడండి? విధేయత. ఏం చూపించాడు? విధేయత. ఇందాక మనం రోమిలకు రాసిన పత్రికలో ఒక మనుషుని అవిధేయత ద్వారా అనేకులు ఎలాగో పాపులుగా మార్చబడేమో, ఒక్క మనుషుని విధేయత ద్వారా అనేక మంది నీతిమంతులుగా మార్చబడ్డారండి. ఎంతకీ ఆ విధేయత చూపించిన వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దేవునితో సమానంగా ఉంటుంటే విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోకుండా
మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనుషులకి నీతి వచ్చింది. నీతి విధి నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని చూపించిన విధేయత. ఎంతకీ ఆ విధేయత ఏంటనుకుంటున్నారు? ఆ విధేయత ఏంటనుకుంటున్నారు? ఇలా చేతులు పట్టుకోవడం కాదు. విధేయత అంటే అర్థం ఏంటో తెలుసా? శిలువ మరణం. దేనికి విధేయత చూపించాడు యేసుక్రీస్తు? శిలువకండి, మరణానికి విధేయత చూపించాడు. నువ్వు చనిపోవాలంటే అలాగే తండ్రి, చనిపోతాను మనుషులందరూ, నీ పిల్లలందరి కొరకు చనిపోతాను, నీ పిల్లలందరి కొరకు దెబ్బలు తింటాను, నీ పిల్లలందరి కొరకు రాళ్ళ దెబ్బలు తింటాను, నీ పిల్లలందరి కొరకు పిడిగుట్టులు మరి తింటాను, నీ పిల్లలందరి కొరకు కూడా ద్వేషించబడతాను, నీ పిల్లలందరి కొరకు కూడా భారమైన సిగ్గును మోస్తాను, నీ పిల్లలందరి కొరకు కూడా ఇదిగో నా రక్తం అంతటిని కూడా తాళం మోస్తానని విధేయత చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. విధేయత చూపించినటువంటి ఒక మహనీయుడు యేసుక్రీస్తు. అంత గొప్ప విధేయత చూపించడం ఆయన. విధేయత దేనికి అనుకుంటున్నారు? ఏదో చిన్న పని చేయడానికో, ఏదో అక్కడికి వెళ్ళడానికో, ఏదో తేవడానికో కాదు. మరణించడానికి విధేయత చూపించాడు యేసుక్రీస్తు. చనిపోవడానికి విధేయత చూపించాడు. ప్రాణం పెట్టడానికి విధేయత చూపించాడు. దెబ్బలు తినడానికి విధేయత చూపించాడు. ఆఖరి రక్తం పుట్టి నేల మీద కార్చడానికి మరి ఉలికించడానికి యేసుక్రీస్తు ఏం చూపించాడు? విధేయత చూపించడండి. విధేయత. ఆదాము సింపుల్గా ఆ విధేయత చూపించాడు. సింపుల్గా ఫలాన్ని తినేశాడు. సింపుల్గా భార్య చెప్పినటువంటి మాటలు నమ్మేశాడు. కానీ యేసుక్రీస్తు విధేయత చూపించాలంటే ఎంత కష్టమో తెలుసా? విధేయత చూపించాలంటే ఎంత ఇబ్బందో తెలుసా? విధేయత చూపించడం అంటే సామాన్య విషయం కాదు. ఆ విధేయత దేనికోసం విధేయత అంటే ఆదాములాగా సింపుల్గా ఫలాన్ని తిని ఆ విధేయత చూపించడానికి కాదండి. ఆదాములకు తినొద్దన్న ఫలాన్ని మరి తినకుండా మానేసిన విధేయత యేసుక్రీస్తు చూపించలేదు. విధేయత మరణం కొరకు విధేయత చూపించాడు. చనిపోవడానికి విధేయత చూపించాడు. కొరడా దెబ్బలు తినడానికి విధేయత చూపించాడు. మరి మరణం శిలువ మీద మరణించడానికి, చనిపోవడానికి, నీ కొరకు, నా కొరకు, భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు కూడా చనిపోవడానికి విధేయత చూపించాడు. అంత గొప్ప విధేయత చూపించినటువంటి యేసుక్రీస్తు అండి. ఆ ఒక్క మనిషిని విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అందుకే మత్తయి రాసిన సువార్తలు కూడా ప్రభు ఒక మంచి మాట చెప్పారు. మత్తయి రాసిన సువార్త 26:27 ఉంది. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోంది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము. చూడండి, ఇక్కడ కూడా అదే మాట ఉపయోగించారండి. అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తం. ఇందాక రోమీయులకు రాసిన పత్రికలు ఏం చదువుకోవాలంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒక్క మనిషిని విధేయత వలన, ఒక్క మనిషి చనిపోవడాన్ని బట్టి, ఒక్క మనిషి మరణించడాన్ని బట్టి, ఒక్క మనిషి తన ప్రాణాన్ని పెట్టడం బట్టి అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఇక్కడ ప్రభు చెప్తాను చూడండి, దీనిలో మీరు అందరూ తాగండి, ఇది నా రక్తం, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. అనేకుల కొరకు, ఎవరు విశ్వాసం ఇస్తే వారికే, ఎవరు మారుమనసు పొందిన వారికే, ఎవరు రక్షణ కొరకు సిద్ధపడితే వారికే, ఎవరు ప్రభు రక్తంతో వారి పాపాలు కడిగి వేసుకుంటే వారికేనండి, వారికి. కాబట్టి దేవుడట అక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉండవి. రోమీయులకు రాసినటువంటి పత్రికలోకి, రోమీయులకు రాసిన పత్రిక 8:3-4 శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఎలా పంపించాడు చూడండి, పాప శరీరాకారముతో. చూడండి, అంటే అర్థం ఏంటంటే, ఇందాక మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకోను పాపం శరీరాకారంతో పంపి ఆయన శరీరం అంతా పాపమునకు ఏం విధించాడు? శిక్ష విధించాడు. యేసుక్రీస్తు మన అందరి దోషాన్ని తన మీద వేసుకున్నాడు. భూమి మీద ఉన్న మనుషుల దోషాలు అందరినీ, భవిష్యత్తు కాలంలో పుట్టబోతున్నటువంటి వారికి, క్రీస్తు వచ్చినంత వరకు కూడా పుట్టబోతున్న జనాంగాలు, మనుషులందరి పాపం నిమిత్తం కూడా వారి మీద వేసుకున్నాడు.
ఎవరు రక్షణ పొందుకుంటే వాళ్ళ పాపం క్షమించబడుతుంది. ఎవరు ఆయన దగ్గరికి వెళ్తే వారికి రుణ విముక్తి కలుగుతుంది. ఎవరు ఆయన దగ్గరికి వెళ్తే వారి అపరాధాలు కడిపేస్తారు. ఒకవేళ లేకపోతే అవి స్టిల్ ఇంకా నిలిచి ఉంటాయి. అర్థమైందండి? ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరికైనా బాకీ అనుకోండి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇస్తేనే ఆ వ్యక్తి యొక్క రుణం ఏమైనట్టు, తీరిపోయినట్టు. అలాగే ఏ ఒక వ్యక్తి అయినా ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని తన పాపాన్ని దేవుని ముందు ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకుంటే అతని పాపం అనే రుణం ఏమవుతుంది, తీర్చబడుతుంది. యేసుక్రీస్తు అందరి పాపాలు భరించాడు, కానీ ఎవరి పాపాలు క్షమించబడతాయంటే ఎవరు మారు మనసు పొంది ఆయన ప్రేమను అర్థం చేసుకున్న బాప్తిసం తీసుకుంటారో వారి పాపాలు మాత్రమే క్షమించబడతాయి. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఆయన పాపం శరీరాకారంతో పంపించి మరి ఏం చేశాడంట, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఎంతకీ దేనికి శిక్ష విధించాడు? దేవుడు పాపానికి శిక్ష విధించాడు. శిలువలో పాపాన్ని అంతటిని, పాపపు భారాన్ని మోసుకొని యేసుక్రీస్తు వెళ్ళి మనుషులందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు, సమాధిని పెట్టబడ్డాడు. సమాధిలో యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తుతో పాటు పాపాలను కూడా చనిపేశాడు. 3 రోజులు దండించుకొని యేసుక్రీస్తుని దేవుడు నీతి విషయమై తిరిగి లేపాడు. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై తిరిగి లేపబడ్డాడండి ఆయన. అంటే పాపం విషయమై పాపం అనేటువంటి చనిపోయింది మనుషుల పాపం. యేసుక్రీస్తు బ్రతికాడంటే దేని విషయమై బ్రతికాడు? నీతి విషయమై బ్రతికాడు. నీతి విషయమై బ్రతికాడండి. రోమీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట మనం చూద్దాం. అంతగా దేవుడు మన కొరకు చేశాడు. ఎంతగా అదంతా ఎందుకు చేశాడంటే చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే దేవుని యందు ఉంచినటువంటి నిరీక్షణ ఎప్పుడు కూడా నువ్వు సిగ్గుపరచదు, నిన్ను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడి ఉన్నది. యాదైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమును భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. అంటే దేవుడు తన ప్రేమను ఏ విధంగా అండి మన కోసం బయటపెట్టాడు, ఏ విధంగా తెలియజేశాడు, ఏ విధంగా వెల్లడిపరచాడంటే, ఇదిగో తన సొంత కుమారుని పాపపు శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఒక మనిషిని అవిధేయత ద్వారా మనుషులందరూ పాపులకి ఎలా చేయబడ్డారో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సిలువ మరణం పొందడానికి విధేయతను చూపించి ఆయన చూపించిన విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు ఆయన మరణం ద్వారా. ఇదంతా కూడా ఎందుకు జరిగిందో తెలుసా? కేవలం దేవుని ప్రేమ, కేవలం దేవుడు నీ మీద ఉంచిన ప్రేమ, కేవలం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, కేవలం దేవుడు నీ మీద ఉంచినటువంటి ప్రేమ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ నీ మీద దేవునికి ఉన్నది కనుక, ఆ ప్రేమను బట్టి దేవుడు తన కుమారుడిని పాపపు శరీరాకారంతో ఈ భూమి మీదకి పంపించాడు. నీ కొరకు బలిగా అర్పించాడు. పాప పరిహారార్థమై నీ కోసం బలిగా అర్పించాడు. పాపపు పరిహారార్థ బలి పశువుగా యేసుక్రీస్తును నీ కొరకు సిలువలో అర్పించాడు. తన సొంత కుమారుని పంపి అనే మాట చూడండి. అంటే ఎవరి కోసం పంపించాడు ఈ లోకానికి? ఎందుకోసం పంపించాడు ఈ లోకానికి అని అంటే, ఇదిగో మన నిమిత్తం, మనుషుల నిమిత్తం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుక, నిన్ను ప్రేమించాడు గనుక దేవుడు నీ కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని, భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుని దేవుడు భూమి మీదకి పంపించాడు. అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, ఒకవేళ మంచి వాళ్ళ కొరకు ఎవరైనా ఒకరు చచ్చిపోవచ్చు, కానీ నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోవడానికి రెడీ అవ్వచ్చు, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? భక్తిహీనమైనటువంటి మన కొరకు, పాపులమైనటువంటి మన కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా 8వ వచనం, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు తన సొంత కుమారుని పంపించి, ఇదిగో నా కుమారుల కొరకు, నా పిల్లల కొరకు, భూమి మీద ఉన్న నా పిల్లల కొరకు ఇదిగో నువ్వు చనిపోవాలి. నువ్వు దెబ్బలు తినాలి, నువ్వు రాళ్ళ దెబ్బలు తినాలి, నువ్వు కొరడా దెబ్బలు తినాలి, నీ రక్తం ఆఖరి రక్తం పొట్టు వరకు కూడా ఈ నేల మీద నేను కార్చబడ్డను చూడాలి. నువ్వు చనిపోవాలి మనుషుల కొరకు, ద్వేషించబడాలి మనుషుల కొరకు, దూషించబడాలి మనుషులందరి కొరకు కూడా నువ్వు ప్రాణం పెట్టాలి.
మీరు పూర్వ దినాల్లో ధర్మశాస్త్రం ప్రకారం ఒక మనిషి పాపాన్ని పరిహరించుకోవాలంటే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి దేవుడు కల్పించను. అందుకోసం ఒక మేకను కానీ, మరి ఒక దూడను కానీ, ఒక పావురాన్ని కానీ, ఒక ఉవ్వను కానీ పట్టుకెళ్ళి యాజకుడి దగ్గర పట్టుకెళ్తే అతని నిమిత్తం లేదా అతని కుటుంబం నిమిత్తం పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి దేవుడు ఆ యాజకుడు జరిగించినప్పుడు దేవుడు వారి పాపాలను క్షమించినాడు. కానీ యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా ఆయన యావత్ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి నిమిత్తం ఒక్కసారి కల్లూరి శిలువలో మనందరి కొరకు కూడా ఆయన బలైపోయింది. మనమందరం నీతిమంతులుగా తీర్చబడడానికి విధేయత చూపించాడు. తనను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. ఆయన చూపించినటువంటి విధేయత మరణానికి చూపించాడు, చనిపోవడానికి విధేయత చూపించాడు, రక్తం చిందించడానికి విధేయత చూపించాడు. ఆయన చిందించడానికి ప్రతి రక్తం ఈరోజు మీ జీవితాన్ని కడిగిందని తెలుసా? ఆయన చిందించినప్పుడు ప్రతి ఒక్క రక్తపు బిందుకు నీ పాపాన్ని తుడిచివేసిందని నీకు తెలుసా? ఆయన కాల్చినటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టు నీ యొక్క దోషాలను పరిహరించిందని నీకు తెలుసా? పాప పరిహారాంత బలిగా, అపరాధ పరిహారాంత బలిగా నీ ప్రభువు నీ కొరకు చనిపోయాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు దాని వెనకాల తన ప్రేమను వెల్లడిపరిచాడు. చూడు నాయన, నీ కోసం నా కుమారుడిని కూడా చంపేసుకున్నాడు, నీ కొరకు నా కుమారుడు కూడా బలిచ్చాను నీ కొరకు. ఎందుకంటే ఒకవేళ నా కుమారుడు విధేయత చూపించకపోతే, నా కుమారుడు ఈ భూమి మీదకి నేను పంపించకపోతే, ఈ భూమి మీదకి నా కుమారుడు రాకపోతే, నా కుమారుడు నీ కొరకు మరణించకపోతే, నా కుమారుడు నీ కొరకు దెబ్బలు తినకపోతే, నా కుమారుడు నీ కొరకు రక్తం చెందించకపోతే, నా కుమారుడు నీ కొరకు ప్రాణం పెట్టకపోతే, ఒకనొక దినాన్ని నువ్వు చచ్చిపోయిన వెంటనే, నువ్వు కళ్ళు మూసిన వెంటనే ఇదిగో నిత్యాగ్నిలోనికి నీ పాపాన్ని బట్టి నువ్వేం చేయబడతావు? వెళ్ళిపోతావు. నీ దోషాన్ని బట్టి వెళ్ళిపోతావు, నీ అపరాధాన్ని బట్టి వెళ్ళిపోతావు, నీ యొక్క ప్రతి ఒక్క పాపాన్ని బట్టి నీ వెళ్ళిపోతావు. కాబట్టి నేను కుమారుని పంపించాను, నువ్వు మారు మనసు పొందితే చాలు, నీ పాపాన్ని ఒప్పుకుంటే చాలు, మా రక్షణ పొందుకుంటే చాలు, ఇదిగో నీకు నిత్య జీవాన్ని ఇస్తాను నా కుమారుని ద్వారా. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు. ఒకవేళ యేసుక్రీస్తు రాకపోతే మనిషి కళ్ళు మూసిన వెంటనే నరకానికి వెళ్ళిపోతుంది. మరి నేటి దినాలు ఎలాగొన్నాయో తెలుసా? నువ్వు రాత్రి పడుకుంటే తెల్లవారులు ఇస్తావు లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు రోజు. కాబట్టి రాత్రి నువ్వు పడుకుంటే, రాత్రి నువ్వు కళ్ళు మూసుకొని పడుకుంటే తెల్లవారికి ఆ కళ్ళు తెరిస్తాయో లేదో తెలియనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి రోజు. కాబట్టి భూమి మీద నువ్వు బ్రతికున్నప్పుడే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఒక గొప్ప విషయం. నీ పాపాన్ని దేవుడు పరిహరించాడు, నేను ప్రేమించాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే నీ ప్రభువు కొరకు నువ్వు బ్రతకాలి. భూమి మీద నువ్వు జీవించినప్పుడే నీ దేవుని కొరకు నువ్వు జీవించాలి. ప్రభు వచ్చేటప్పుడు ఆయనతో పాటు నిత్య జీవాన్ని పొందుకుంటామన్నటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి. ప్రభువుతో పాటు పరలోకానికి నువ్వు చేర్చబడాలి. ఆయన ఉండే స్థలంలో మీరు కూడా ఉండాలనేది దేవుని ఉద్దేశం కనుక. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుడు మరి భూమి మీద ఉన్న ప్రతి దానిని ఇదిగో మన కొరకు కలిగించాడు. అంత ప్రేమను దేవుడు మన ఎంత చూపించాడండి. అలాగే మన పాపలు ఆదాము ద్వారా ఒకరి అవిధేయత బట్టి అనేక మంది మనం ఎలా పాపులుగా మార్చబడ్డామో, అలాగే యేసుక్రీస్తు అన్నటువంటి తన కుమారుని విధేయత ద్వారా మరి మనం అందరినీ కూడా దేవుడు రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిని, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎలా మార్చాడంటే నీతిమంతులుగా మార్చింది. ఆయన ప్రేమ అంత గొప్పది. తన కుమారుడినే మన కోసం బలి చేసేటువంటి గొప్పది దేవుని ప్రేమ. తన కుమారుడినే మన కొరకు తన రక్తం అంతా కూడా చిందించినటువంటి ప్రేమ మన తండ్రి అయినటువంటి దేవుడిది. అంత గొప్ప ప్రేమ మనందరి అన్న భూమిలో ఉన్న ప్రజలందరి అన్న దేవుడు ఆనాడు కలిగి ఉన్నాడు, ఈనాడు కలిగి ఉన్నాడు, రాబోతున్న దినాల్లో కూడా దేవుడు కలిగి ఉంటూనే ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంత గొప్పగా దేవుడిని ప్రేమించాడు. దేవుడి ప్రేమ నీకు అర్థమైతే, దేవుడి ప్రేమ నువ్వు తెలుసుకుంటే, నీ కొరకు తన కుమారునే బలించాడు అన్నటువంటి దేవుడి ప్రేమ నీకు అర్థమైతే, ఆయన ఏ రోజు నువ్వు వదులుకోవు, ఆయనకి ఏ రోజు నువ్వు దూరం అయిపోవు, ఆయన కొరకు ఏ రోజు కూడా నువ్వు వెనక తీయవు.
ఆయన కొరకు అవసరమైతే ప్రభు నా ప్రాణం నీ కొరకు ఇస్తానని దేవుని సన్నిధిలో ముందుకు వస్తావు. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వారిలో ఒక పేతురు ఉన్నాడు, ఒక యోహాను ఉన్నాడు, ఒక ఆంద్రేయ ఉన్నాడు, ఒక సీమోను ఉన్నాడు, ఒక బర్తలోమయి ఉన్నాడు, ఒక అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుని ప్రేమను అర్థం చేసుకుని దేవుని కొరకు తమ ప్రాణాన్ని ఇచ్చేవారు కూడా అనేక మంది ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రేమ ముందు మేము చూపించే ప్రేమ చాలా చిన్నదని వారు తెలుసుకున్నారండి. చాలా చిన్నదని వారు తెలుసుకున్నారు. మనం దేవుని ప్రేమించామని కాదు, దేవుడే మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. తన కుమారుని ఈ లోకానికి ఆయన పంపించాడు. అంత గొప్పగా దేవుడు తన ప్రేమను మనుషులందరి ఎడల కూడా వెలువడించాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.